గజం ఏమో ఈ గజం వస్తున్నా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు అలా గజము మీటర్ అని పిలవద్దని? హతవిధి కాస్త ముద్దుగా పిలుచుకుందాం అంటే పడనీయవు కదా. మీ ముద్దు ముక్కలైనట్టే ఉంది. అమ్మా నాన్న ముచ్చటగా పెట్టిన పేరు గజలక్ష్మి ఉండగా గజమేమిట్ట గజం. వాళ్ళ ముచ్చటేమో గాని నీకు ఈ పేరు మాత్రం బొత్తిగా తెగలేదు. నన్ను అడిగితే నీకు భద్రకాళి అని పెట్టాల్సింది. మీరే ఎక్కిరించనక్కర్లేదు. మీకు మాత్రం వెంగలప్ప అని పెట్టుంటే ఎంచక్క అతికినట్టు ఉండేది కాదు. ఇంతకీ ఎందుకు పిలిచినట్టు? పిలిచానా? నేనా? అబ్బే నేను. తొందరగా చెప్పండి, అవతల కూర మాడిపోతుంది. పిలిచానా అంటే పిలిచే ఉంటాను. ఎందుకు పిలిచుంటానబ్బా? కాఫీకేమో. తెల్లారిందంటే చాలు, అది తప్ప వేరే పనే ఉండదు. పొద్దున్నే ఒకసారి అర డజన్ ఇడ్లీ తాగుతూ ఇంకోసారి ఇప్పటికి 2 సార్లు అయింది కాఫీ పనం. గుర్తులేదు? అవును, జేబులో ఆ కవర్ ఏంటి? కవరా? ఓ ఇదా, గుర్తొచ్చింది. ఇందుకేనా నిన్ను పిలిచింది. నీకు ఏదో లెటర్ వచ్చింది. లెటరా? తప్పకుండా అమ్మ దగ్గర నుంచి అయి ఉంటుంది. ఏది? అవునండోయ్, అమ్మే. ఏం రాశారే? అమ్మ నాన్న వస్తున్నారంటండి. ఇవాళ సాయంత్రమే. వచ్చే సోమవారం దాకుంటారంట. ఇంకా నయం, ఈ లెటర్ ఇప్పుడు వచ్చింది కనుక సరిపోయింది. మొన్నేగా వచ్చి నెల్లాళ్ళుండెళ్ళారు, మళ్ళీ ఎందుకట? నెల్లార్లుండెళ్ళింది మా అమ్మ నాన్న కాదు, తమరి అమ్మ నాన్న. మహానుభావులు ఈ మతిమరు మొగుడిని నాకంట కట్టారు. మధ్యలో వాళ్ళేం చేశారు? సర్లే గాని ఇంతకీ ఎందుకు వస్తున్నట్టు? అంతేలేండి, ఇది కూడా నేనే గుర్తు చేయాలని రాసి పెట్టుంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అదే రోజున నా జీవితంలో నిప్పులు పోశారు మీ అమ్మ నాన్న. అయ్యో పాపం, ఎవరు ఆర్పలే? అయ్యో కర్మ, ఈ సోమవారం మన పెళ్లి రోజు కదండి. ఇదంతా చూస్తుంటే ఏదో ఒక రోజు మీరు నన్నే మర్చిపెట్టున్నారు. ఆ ఛాన్స్ నువ్వు నాకు ఇస్తే కదా. సర్లే కానీ ఆఫీస్కి టైం అవుతుంది, నా క్యారేజ్ ఇస్తే వెళ్తా. అది మాత్రం బేషుగ్గా గుర్తుంటుంది. తెస్తానుండండి. గజా, ఇదిగో మళ్ళీ మర్చిపోయారు. సాయంత్రం ఆఫీస్ నుండి స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్ కా? ఏ స్టేషన్ కి? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? నన్ను మీరు పెడుతున్న టార్చర్ కి గృహహింస కింద కేసు పెట్టాను. సాయంత్రం మిమ్మల్ని పిలిచారు బర్త్ పూజ చేయడానికి. పరాచకాలు ఆడుతున్నావు కదా, నాకు తెలుసులే. మరేంటి, ఇప్పుడే కదా చెప్పాను మా అమ్మ నాన్న వస్తున్నారని. ఓ సారీ గజం, మర్చిపోయా. అలాగే వెళ్తాలే. గుర్తుంటుందా? చూస్తావుగా. అమ్మా అమ్మా, గజలక్ష్మి. పైకి వెళ్ళరా నాయనా, చెయ్యి ఖాళీ లేదు. అమ్మా గజం. అయ్యో అమ్మగారు, మీ అమ్మా నాన్న ఇలా అయిపోయారేంటి? కూర్చోండి కూర్చోండి. ఒకసారి గౌరీ కాస్త మంచినీళ్ళు పట్టరావే. ఇంతకీ ఈనేరి? ఏం చెప్పనే తల్లి. అమ్మా, నీ మొగుణ్ణి నమ్ముకున్నందుకు ఇంకా ప్రాణాలతో మిగిలా.
ఇంతకీ ఏం జరిగింది? నువ్వైనా చెప్పవే అమ్మా. అమ్మా అబ్బా నా కాళ్ళు పని చేయట్లేదమ్మా. ఆ కాళ్ళు తీయండి. అయ్యో 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 అయినా అదే మతిమరిపే తల్లి. స్టేషన్లో దిగగానే బాగానే పలకరించాడు. పోలే పాపం గుర్తుపట్టాడు అనుకున్నాం. తీరా మా పెట్టే బేడ తీసుకొని బయలుదేరి అత్తయ్య గారు మీరు మెల్లిగారండి నేను వెళ్ళి కారు తెస్తానన్నాడు. తీరా వెళ్ళేసరికి కారు లేదు అతగాడు లేడు. కార్లో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయామనండి. ఇంకా అక్కడి నుండి అన్ని మైళ్ళ దూరం పడుతూ లేస్తూ వచ్చాం. వయసులో ఉన్నప్పుడు ఊర్లు పరిగెత్తేవాడిని, ఇప్పుడు ఆ శక్తి లేదు కదమ్మా. పోనీ రిక్షా ఎక్కి రాలేకపోయారా? డబ్బులు ఇక్కడ ఇచ్చేవాళ్ళం కదా. ఏమోనమ్మా ఊరు గాని ఊర్లో ముసలి పీనుగులం ఎక్కడెక్కడో తిప్పి 100-200 గుంజుతాడేమోనని. అది నిజమే అమ్మగారు. ఏమిటో నాన్న, ఈ మతిమరుపు మనిషితో వేగలేకపోతున్నాను. గడప దాటి బయటికి వెళ్తే తిన్నగా ఇంటికి వస్తారో రారో అని రోజు భయంతో చస్తున్నా. హైగర్ వచ్చారు. రాని నమస్కారం. మీరు? నేనెవరో మీకు తెలియదు. సారీ అండి, ఏదో మా ఇల్లు అనుకొని. మరి టూ మచ్ గారు. నేనండి గౌరీని. ఓ గౌరీ, సారీ. అయితే నేను కరెక్ట్ గానే వచ్చాను అనమాట. మా ఘనకార్యం చేశారు. ఇదిగో గజం, నాకు మతిమరపు అంటావుగా, ఇవాళ మర్చిపోకుండా గొడుగింటికి తెచ్చాను, చూసుకో. అయ్యో రామా, ఇవాళ మీరు అసలు గొడుగు పట్టుకెళ్ళనే లేదు కదండి. పాపం ఎవరి గొడుగో అయ్యగారు పాలబడింది. ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఎవరా? అనుకుంటూనే ఉన్నా. స్టేషన్లో నాటెక్కి ఊరంతా తిప్పాడు ఈయన. కాసేపు సింగనగర్ అంటాడు, కాసేపు లబ్బిపేట అంటాడు, ఇంకాసేపు. ఇంతకీ ఇల్లు ఎలా తెలిసింది నాయన? అది నువ్వు ఆగు స్వామి, నన్ను చెప్పనే. ఒక ఇంట్లోకైతే తిన్నగా లోపలికే పోయాడమ్మా. అదృష్టం బాగుండి ఈ వీధి వాళ్ళు ఎవరో చూసి బయటకు లాగి అడ్రస్ ఇచ్చి పంపించారు. తీరా వచ్చిన తర్వాత నువ్వు బయటుండు, నేను లోపలికి వెళ్ళి డబ్బులు తెస్తానని చెప్పి ఇప్పుడు చూస్తే నువ్వెవరుంటున్నాడు తల్లి. ఆయన అంతేలే నాయన. ఇంతకీ ఎంత అయిందేంటి? హాయ్ అంత 999 రూపాయలు అంతే. మరి ఈ నెక్కించుకున్నాక 2 సార్లు పెట్రోల్ కొట్టించుకున్నానమ్మా. అది నిజమే గజం. ఇదిగో నాయన ఇందా. పొద్దున్నే మంచి బేరా దొరికింది. అరే, ఈ బ్యాగ్లేంటి? గుర్తొచ్చింది, ఇందాక ఆటోలో ఎవరో బ్యాగులు పెట్టి మర్చిపోయారు గజం. వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసొస్తా. పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తారా? వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు నీ పేరేంటి, నీ ఇల్లెక్కడా అని అడిగితే ఏం చెప్పాలో తెలియక మనం తెల్లమొక వేయడం ఖాయం. దాంతో పోలీసులకు మీ మీద అనుమానం వచ్చి కటకటాల్లో తోస్తారు. నా పీడ విరగడైపోతుంది. ఆ బ్యాగులు మా అమ్మ నాన్నవండి. మీ అమ్మ నాన్నవా? ఆటోలో వెళ్ళొచ్చు మరి. కర్మ కర్మ. అల్లుడు గారు ఇదేం బాగోలేదండి. మరీను మీరెప్పుడు వచ్చారు మావయ్యా? ఇందాకే నాయన దర్జాగా నీ కారులోనే వచ్చేవాళ్ళం. మా అదృష్టం బాగోలేక నడుచుకుంటూ వచ్చాం. ఇందాక స్టేషన్లో మా బ్యాగులు తీసుకొని అలా మాయమైపోయారేంటి అల్లుడు గారు? అరే రే, ఏదో జాస్లో ఉండి మర్చిపోయిన అత్తయ్య గారు. అయ్యగారు మీరు ఆటోలో వచ్చారేటండి? తమరి కారేది? కారా? అబ్బా, కార్లో వెళ్ళానన్న సంగతే మర్చిపోయాను గజం. అమ్మగారు అయ్యగారికి ఈ మతి మార్పు చిన్నప్పటి నుంచే ఉందా లేక పెళ్ళయ్యాక వచ్చిందా? ఏంటే వేళకోళంగా ఉందా? అసలే తిక్క తిక్కగా ఉంది నాకు. సారీ చాలా సారీ అత్తయ్య గారు, ఏమీ అనుకోకండి. మేమేమనుకుంటాంలే కానీ నాయన, నువ్వు ఆఫీస్లో ఎలా పనిచేస్తావో అనే బాధగా ఉంది నాయన. ఎందుకైనా మంచిది అమ్మాయి ఫోటో, ఇంటి అడ్రస్ జేబులో పెట్టుకొని తిరుగు నాయన. మీరు మరీ ఎక్కువగా భయపడుతున్నారండి. నాకు మరీ అంత మతిమరపు ఏం లేదు. వచ్చే సోమవారం మీ మ్యారేజ్ డే అని గజం చెప్పింది. చూసారా, గుర్తు పెట్టుకున్నానా లేదా? అల్లుడు గారు
మీరు చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు. కాకపోతే చిన్న సవరణ, మ్యారేజ్ డే మాది కాదు మీది. అరే రే ఛ! ఏమండి, మిమ్మల్ని వచ్చేటప్పుడు అరటిపళ్ళు తెమ్మన్నాను, తెచ్చారా? తిట్టకు గజం, మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళి తెస్తాగా. అయినా మీరు తెస్తారని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. అదేంటల్లుడు గారు, ఇందాక స్టేషన్లో మీ చేతిలో అరటిపళ్ళ కవర్ చూసానే. కవర్ చూసారా? ఇదిగోండి గారు, ఈడున్నాయిగా. ఇదిగో ఉన్నాయి గజం, నేను మర్చిపోలే. ఏమండి, జీవితంలో మొట్టమొదటిసారి ఒక పని మర్చిపోకుండా చేశారు, తీరా మర్చిపోలేదన్న విషయం కూడా మర్చిపోయారా? పోనీలే అమ్మాయి, పని జరిగిందిగా. స్నానానికి వేడి నీళ్లు పెట్టు, ఒళ్ళంతా పులిసిపోయింది. పదండి నాన్న. ఏమిటమ్మాయి వెతుకుతున్నావ్? ఏమీ లేదమ్మా, మా ఆయన ప్యాంట్ జేబుల్లో ప్రాణాలే పెట్టి మర్చిపోతూ ఉంటారు. ఏమన్నా ఉన్నాయో నన్ను వెతుకుతున్నాను. ఏమిటమ్మాయి ఆ పెట్టే? బంగారపు గొలుసు. గొలుసే నీకేనేమో. నువ్వు ఉండవే అమ్మా, ఈ 2 ఏళ్లలో గొలుసు కాదు కదా, ఇంచేత్తో చెంచా కూడా కొనలేదు. అమ్మా, ఈ గొలుసు నాకు కాదే. మరెవరికి? ఎవరో వసంతట, దీని మీద అదే రాసింది. అమ్మా, నాకేదో అనుమానంగా ఉందే. మరీ ఆలోచించక అతగానే పిలిచి అడుగు, ఉన్నాడుగా. ఏమండి, ఏమండోయ్? ఏమిటో ఈవేళ నువ్వు నన్ను పిలుస్తున్నావు. ఈ గొలుసు ఎవరికి కొన్నారు? గొలుసేమిటి, నేను కొనడమేమిటి? ఆహా, ఇది మీరు వసంతరా ఆవిడికి కొనలేదు. మీరు కొనుక్కుండానే ఇది మీ ప్యాంట్ జేబులోకి వచ్చిందా? చెప్పండి, ఎవరి వసంత? వసంత? వసంత ఎవరు? నీ ఫ్రెండా? నటించకండి, నాకు చిర్రెత్తుకొస్తుంది. అంత ఖరీదైన బహుమతులు కొనేంత క్లోజ్ ఫ్రెండా? పిచ్చి పిచ్చి వాగుడు కొంచెం నోటికొచ్చేట్టు మాట్లాడక. చూసావా అమ్మా ఎలా బుకాయిస్తున్నారో? మరి ఇంత అన్యాయం చేస్తారే అనుకోలేదమ్మా. పదమ్మా పోదాం, మనం ఎందుకు ఇక్కడ? అవునే తల్లి, ఇంతకాలం నీ మద్మత్ మనిషితో వేగుతున్నావనే బాధ ఒకటైతే ఇప్పుడు ఇది కూడానా? మీరు కూడా ఏంటండి అత్తయ్య గారు? సూర్యం, రారా రంగారావు, కూర్చో. పని మీద ఉన్నాను. ఓసారి కూర్చోలే. ఏంటి ఏదో గొడవ పడుతున్నట్టున్నారు? గొడవలు కాక మరి ఏముంటాయిలేండి అన్నయ్య గారు. అయినా చెప్పుకోవడానికి ఇదన్నా ఘనకార్యమా? ఏరా రంగారావు, నా మతిమరుపు సంగతి తెలిసిందే కదరా. ఆ గొలుసు ఎలా వచ్చిందో కానీ నా ప్యాంటు జేబులోకి వచ్చింది. దాని మీద ఏదో సుజాత అని ఉందట. సుజాత కాదు, వసంత. అదే వసంత. దాని గురించి మీ చెల్లెమో ఏదో పెడర్థాలు తీస్తుంది. అయ్యయ్యో, ఎంత పని జరిగింది? ఆ పని మీద వచ్చాను చెల్లమ్మ. ఆ బిల్లు నాది, నీకు తెలీదుగా. వసంత మా ఆవిడ. అవును కాదు, నిన్న కొట్లో మా ఇద్దరు బిల్లులు తారుమారయ్యాయి. ఇదిగో మీ బిల్లు. సూర్యం, ఒరే సూర్యం, ఇంకా నీకు గుర్తు రాలేదురా? మన ఇద్దరమే కదరా నిన్న బంగారు కట్టుకు వెళ్ళాం. అవునరా, మర్చిపోయాను. అదే గుర్తొచ్చింది. ఆ గొలుసు నీకనే కొన్నాను గజం. వసంత రిపేర్కి ఇచ్చిన గొలుసు తీసుకురావడానికి వెళ్తుంటే మా ఆవిడికి ఎప్పుడు ఏమీ కొనలేదు. ఈసారైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మరీ కొన్నాడమ్మా పాపం. అయినా వాడి గురించి తెలుసుకోవడం, వాడిని అనుమానించడం ఏం బాగోలేదు చెల్లమ్మ. అయ్యో, ఎంత పాపిష్టి దాన్ని. నిష్కారణంగా మీ మీద నిందలు వేశాను, నన్ను క్షమించండి. క్షమించాలా? ఎందుకు? అసలు ఏం జరిగింది గజం? ఏం లేదులేండి, నేను వెళ్ళొస్తారా? సరేరా. అబ్బా, మంచి టీవీ సీరియల్ చూసినట్టుంది అమ్మగారు. మొత్తానికి మా అల్లుడు బంగారం అని రుజువైంది అమ్మాయి. అవును నాన్న. ఏమండి, మీరు ఇక్కడున్నారా? మళ్ళీ మన ఇల్లు మర్చిపోయి వేరే ఇంటికి వచ్చేసారా? రండి రండి, మన ఇంటికి వెళ్దాం. ఎవరండి ఈవిడా? ఎవరండి మీరు? ఎవరండి? మీరా? కట్టుకున్న భార్యనే మర్చిపోయింది మతిమరపా అండి.
రండి ఇంటికి వెళ్దాం. రండి లోపలికి వెళ్దాం. అమ్మగారు సూపర్. ఏంటండి ఇదంతా? ఎవరేవిడంటే అలా మిడిగుట్లేసుకొని చూస్తారే? ఏమిటో గజం, నాకంత అయోమయంగా ఉంది. ఈవిడ చెబుతుంటే ఏదో గుర్తుకొస్తున్నట్టుంది. పొందా ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఏమండి? కాంతం, ఇక్కడున్నావా? బతకలేక చచ్చాను. అబ్బబ్బా వదలండి. ఎవరు మీరు? ఏమండి? ఎక్కడికి? నువ్వు నోర్మై. క్షమించండి, మా ఆవిడికి కాస్త మతి మరుపు. రావే, రోజు నాకు ఇదో డ్యూటీ అయిపోయింది. ఏమండి?